హైదరాబాద్లోని కోకాపేటలోని ఓ ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జీఆర్ ఇన్ఫోబాన్లోని టవర్ నెంబర్ 5లో సిలిండర్ పేలుంది. ఈ ఘటనలో 6 ఉద్యోగులు గాయపడ్డారు. గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కోకాపేట్ గార్ బిల్డింగ్లో నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కింద ఉన్నటువంటి కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్తున్నారు. బిల్డింగ్లో దాదాపు వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఉంటారు. ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళు సరిగా కిందకి పరుగులు తీశారు. అప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సేఫ్గా బయటికి పంపించారు. అందులో ఉన్నటువంటి 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తికి 50% వరకు శరీరం కాలిపోయినట్లు తెలుస్తుంది. మిగతా వారికి 20 నుంచి 30% శరీరం కాలింది అని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. 50% బాడీ కాలినటువంటి వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉంది. మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే వాళ్ళ ఐసీయూలో అడ్మిట్ చేయడంతో పాటు ప్రత్యేక వైద్యులు కూడా తనకి ట్రీట్మెంట్ అందజేస్తున్నారు. అయితే వేలాది మంది ఐటీ ఉద్యోగులు నిత్యం అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. గతంలో ఎప్పుడూ జరగలేదు. నిన్న ఒక్కసారిగా కింద ఉన్నటువంటి కిచెన్లో నుంచి మంటలు రావడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు, లేదంటే మరే ఇతర కారణాలు అయి ఉండొచ్చు అని మొదట భావించినప్పటికీ ఆ తర్వాత కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు అధికంగా బయటికి వ్యాపించాయి. అందులో ఉన్నటువంటి ప్రతి ఫ్లోర్లోకి వ్యాపించుకునేందుకు ముందుగా ఆ మంటల్ని అదుపు చేయడానికి దాదాపు 4 గంటల పాటు ఈ ఫైర్ అధికారులు కృషి చేశారు. ఆ తర్వాత మిగతా బిల్డింగులకి వ్యాపించకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. అందులో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కిందకి తీసుకువచ్చారు. ఒకవేళ ఆ మంటలు కానీ మిగతా బిల్డింగులకు వ్యాపించి ఉంటే ప్రమాదం ఎక్కువ శాతం జరిగి ఉండేది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేది అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎలాంటి అనుమతులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అధికారులు ఆ బిల్డింగులకి సంబంధించినటువంటి అనుమతులన్నింటినీ కూడా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్లో కుటుంబ సభ్యులంతా కూడా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వయసు ఉన్నటువంటి వాళ్ళుగానే తెలుస్తుంది. పొట్టకుటి కోసం వేరువేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే మరికొంతమంది అందులో కింద కిచెన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న కిచెన్లో మంటలు చెరిగేటువంటి టైంలో ఎక్కువ క్రౌడ్ ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లేదు అంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి బిల్డింగ్స్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, వీళ్ళు పాటించాల్సినటువంటి కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా. ఇప్పటికే సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువగా ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ జరిగినప్పటికీ అది కంట్రోల్ చేయడానికి ఫైర్ సేఫ్టీ ఉంటే ఈ ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుంది. చిన్నగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ వాటిని అదుపులోకి తీసుకురావడానికి చాలా ఈజీ వే అవుతుంది. ఆ బిల్డింగ్స్ ఏదైతే ఐటీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇలా కమర్షియల్ ఉన్నటువంటి బిల్డింగ్స్ చాలా ఫ్లోర్స్ ఉంటుంటాయి. ఆ ఫ్లోర్స్లోకి వెళ్ళేటువంటి యాక్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి అనుమతులు లేకుండా కానీ లేకపోతే ఎలాంటి నిర్మాణాలకి ఫైర్ సేఫ్టీ ఇవన్నీ పెట్టుకోకుండా కమర్షియల్ కానీ రన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 6గులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా సమాచారం కుటుంబ సభ్యులకు అందించారు పోలీసులు. మరోవైపు మేనేజ్మెంట్ అయితే మాత్రం వీళ్ళకి సంబంధించి ప్రస్తుతానికి నిన్న జరిగినటువంటి గ్యాస్ సిలిండర్ పేలే అన్నట్టు పోలీసులు చెప్తున్నప్పటికీ మేనేజ్మెంట్ మాత్రం ఇక్కడ ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. 6లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 5గురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.